నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్మహాభారతం విరాట పర్వము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విరాట పర్వం ప్రథమాధ్యాయం. పాండవ ప్రవేశ పర్వము. పాండవుల అజ్ఞాతవాసమునకు రహస్య సమాలోచనం చేయుట. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విశ్వరూపుడైన నారాయణునికి, నరశ్రేష్ఠుడైన అర్జునునికి, సరస్వదేవికి, వ్యాసమహర్షికి నమస్కరించి జయమును శ్రీ మహాభారతమును పఠించాలి. శ్రీ మహాభారతమునకు జయమని మరో పేరు. జయమనే పేరు భాగవతానికి, పురాణాలకు కూడా ఉంది. నీరే నరుల ఆయనం, గతిగా స్థానముగా కలవాడు నారాయణుడు. ఈ శ్లోకము శ్రీ మహాభారతము ఇతర పురాణాలకు మొదట కనిపించును. ఇది వ్యాసమహర్షిది కాకపోవచ్చు. వ్యాసునిది అయినచో వ్యాసం అని ఉండదు. ఏ వైశంపాయనులదో కావచ్చును. దీనికి సరస్వతీం చైవ అని పాఠాంతరము ఉంది. జనమేజయ ఉవాచ. కథం విరాట నగరే మమ పూర్వపితామహాః అజ్ఞాతవాసముచితాః దుర్యోధనభయార్జితాః పతివ్రతా మహాభాగా సతతం బ్రహ్మవాదిని ద్రౌపది చ కథం బ్రహ్మన్ అజ్ఞాత దుఃఖితా వసత్. జనమేజయుడు వైశంపాయనుని ఇట్లు ప్రశ్నించాడు. బ్రహ్మజ్ఞాని, నా ముత్తాతలైన పాండవులు దుర్యోధను వల్ల భయంతో అజ్ఞాతవాసం ఎలా గడిపారు? కష్టాల్లో ఉన్న హరిస్మరణం విడువని సౌభాగ్యవతి పతివ్రత అయిన ద్రౌపది అజ్ఞాతంగా ఎలా ఉండగలిగింది? విరాట పర్వం పాండవుల సత్యనిష్టకు ఉదాహరణ. సత్యము చతుర్వర్గ సాధకం, అజ్ఞాతవాస కారణం. అసత్య రూపమైన జూదము అయినా అజ్ఞాతవాస ప్రతిజ్ఞను పాటించి తీరవలసిందే. అర్జు ధర్మమే ఆపదల నుండి కాపాడగలది. కాబట్టి ఎటువంటి వితర్క పరిస్థితుల్లోనూ ధర్మ పరిత్యాగం తగదు అని బోధించడం కోసం యుధిష్ఠిర ప్రతిజ్ఞాపాలన రూపకార్యాన్ని అనగా విరాట పర్వాన్ని వ్యాసమహర్షి ప్రారంభిస్తున్నారు. తిక్కన జనమేజయుని ప్రశ్నకు ఈ పద్యంతో పుష్టి చేకూర్చాడు. మహిత సముజ్వల ఆకృతులు మానధనుల్ జనమాన్యులంగన సహితముగాగా నేమిగతి సమ్యగుపాయ నిగూఢ వృత్తిమై నహితుల కప్రభేద్యమగు నా పదమూడగు నేడు మత్పితామహులు చెరించిరంతయు గ్రమంబు ననాకెరుగంగా చెప్పుమా. వైశంపాయన ఉవాచ. యథా విరాట నగరే తవ పూర్వపితామహాః అజ్ఞాతవాసముచితాః తత్శృణుష్వ నరాధిప. వైశంపాయనుడు ఇలా చెప్పాడు. రాజా, నీ ముత్తాతలు విరాట నగరంలో అజ్ఞాతవాసం ఎలా గడిపారో చెప్తా విను. తథాసతు వరాన్ లబ్ధ్వా ధర్మో ధర్మభృతాం వరః గత్వాశ్రమం బ్రాహ్మణేభ్యః ఆచఖ్యౌ సర్వమేవ తత్. ధార్మికుల్లో శ్రేష్ఠుడైన ధర్మరాజు ధర్మదేవత నుండి వరాలు పొంది ఆశ్రమానికి వెళ్ళి జరిగిందంతా బ్రాహ్మణులకు చెప్పాడు. కథయిత్వా తత్సర్వం బ్రాహ్మణేభ్యో యుధిష్ఠిరః అరణే సహితం తస్మై బ్రాహ్మణాయ న్యవేదయత్. తతో యుధిష్ఠిరో రాజా ధర్మపుత్రో మహామనాః సంనివర్త్యానుజాన్ సర్వాన్ ఇతి హోవాచ భారత. బ్రాహ్మణులకు జరిగినదంతా చెప్పి ధర్మరాజు ఆరణలు రెండూ ఆ బ్రాహ్మణునికి ఇచ్చివేశాడు. భరత వంశస్థుడా జనమేజయ, తర్వాత మహామనస్వి అయిన ధర్మరాజు తన తమ్ములందరినీ ఒకచోట చేర్చి ఇలా అన్నాడు. తన అరణ్లు ఒక లేడి కొనిపోతోందని ఒక విప్రుడు చెబి ఆ అరణ్లను తీసుకొని రావటానికి నకులుడు వెళ్ళి యక్షుని మహిమతో పడిపోయాడు. తర్వాత సహదేవుడు, అర్జునుడు, భీముడు వరుసగా వెళ్ళి పడిపోయారు. అప్పుడు ధర్మరాజు వెళ్ళి యక్షుని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి యముని నుండి వరం పొందాడు. యముడు ఇదంతా తన పరీక్ష అని చెప్పి అరణ్లు ఇచ్చాడు. ఆ అరణ్లను ధర్మరాజు ఆశ్రమానికి పట్టుకొని వచ్చి ఆ విప్రునికి ఇచ్చాడు. అరణ్లు అగ్నిని ఉత్పన్నం చేసుకుంటూ ఉపయోగించు జమ్మి చెక్కలు. ద్వాదశేమాని వర్షాన్ని రాజ్య విప్రోషితా వయం త్రయోదశోయం సంప్రాప్తః కృచ్ఛాత్ పరమదుర్వసః. ఈ 12 సంవత్సరాలు మనం రాజ్యం నుండి దూరమైనాం. ఇప్పుడు 13వ సంవత్సరం వచ్చింది. ఇది కష్టాతి కష్టమైనది. ససాధు కౌంతేయ ఇతః వాసమర్జునరోచయ సంవత్సరమిమం యత్ర వసే మా విదితాః పరైః. అర్జున, శత్రులకు తెలియకుండా ఈ సంవత్సరం మనం ఎక్కడ నివసించాలో ఆలోచించు. అర్జున ఉవాచ.
తస్యైవ వరదానేన ధర్మస్య మనుజాధిప అజ్ఞాతా విచరిష్యామః నరాణాం నాత్ర సంశయః తత్ర వాసాయ రాష్ట్రాన్ని కీర్తయిష్యామి కానిచిత్ రమణీయాని గుప్తాని తేషాం కించిత్ స్మరోచయ. అర్జునుడు ఇలా అన్నాడు, రాజా, ఆ యమధర్మరాజు ఇచ్చిన వరప్రభావం చేతనే నరులకు తెలియకుండా సంచరించగలం. ఇందులో సందేహం లేదు. మన నివాసానికి కొన్ని ప్రదేశాలు చెప్తాను. అవి రమణీయాలు, రక్షణ కలవి. వానిలో ఒకటి నిశ్చయించు. సంతి రమ్యాః జనపదాః బహ్వాన్నాః పరితః కురూన్ పాంచాలాశ్చేది మత్స్యాశ్చ శూరసేనాః పటచ్చరాః దశార్ణానవరాష్ట్రాశ్చ మల్లా శాల్వా యుగంధరాః కుంతిరాష్ట్రం చ విపులం సురాష్ట్రావంతయస్తదా. కుర్రాష్ట్రానికి చుట్టూరా రమ్యమైన జనపదాలు ఉన్నాయి. అవి సస్య సంపన్నాలు, సుభిక్షాలు. పాంచాల, ఛేది, మత్స్య, శూరసేన, పటచ్చర, దశార్ణ, నవరాష్ట్ర, మల్ల, శాల్వ, యుగంధర, విశాల, కుంతిరాష్ట్ర, సౌరాష్ట్ర, అవంతి రాష్ట్రాలు వాని పేర్లు. ఏతేషాం కథమో రాజన్ నివాసస్తవరోచతే యత్ర వత్స్యామహే రాజన్ సంవత్సరమిమం వయం. రాజా, వీనిలో మనం ఈ సంవత్సరం ఏ రాష్ట్రంలో నివసించడం నీకిష్టం? యుధిష్ఠిరోవాచ శ్రుతమేతన్మహాబాహో యథా స భగవాన్ ప్రభుః అబ్రవీత్ సర్వభూతేశః తత్తథాన తదన్యథా. ధర్మరాజు చెప్పాడు, ఆజానుబాహు అర్జున, ఇది నేను పూర్వమే ఉన్నాను. సర్వభూతేశుడు భగవంతుడైన ఆ ధర్మదేవత చెప్పినట్లే జరుగుతుంది, మరో విధంగా జరగదు. ప్రభుః ధర్మదేవత యద్యపి స్వేన రూపేణ చరిష్యథ మహిమిమాం నవో విజ్ఞాయతే కశ్చిత్ త్రిషు లోకేషు కశ్చన అని పాండవులు స్వస్వరూపంతో తిరిగినా హాని లేదని ప్రభువచనం. అయినా అజ్ఞాతంగా ఉండడమే ఉచితమని భావం. అవశ్యం త్వేవ వాసార్థం రమణీయం శివం సుఖం సమ్మంత్ర్య సహితైః సర్వైః వస్తవ్యమకుతో భయైః. నివసించడానికి రమణీయము, శుభంకరము, శుభప్రదము అయిన ప్రదేశం కావాలి. అందరము కలిసి ఆలోచించి అచట నిర్భయలమై నివసించాలి. అభిరుచి కలిగించగలిగినది కాబట్టి రమణీయము, శుభప్రదం కాబట్టి శివము, పుణ్యహేతువు కాబట్టి సుఖము. మత్స్యో విరాటో బలవాన్ అభిరక్తోత పాండవాన్ ధర్మశీలో వదాన్యశ్చ వృద్ధశ్చ సతతం ప్రియః. మత్స్యదేశపు రాజు విరాటుడు చాలా బలవంతుడు, పాండవుల మీద అనురాగం కలవాడు, అంటే మనపై అనురాగం కలవాడు. ధార్మికుడు, వితరణశీలి, పెద్దవాడు, సతతం ప్రియమనరించేవాడు. విరాటరాజు ధర్మశీలుడు కాబట్టి అంతఃపురంలో సుఖజీవనానికి ద్రౌపదికి ఇబ్బంది లేదు. వృద్ధుడు కాబట్టి ధర్మరాజుకు ఇబ్బంది లేదు. వదాన్యుడు కాబట్టి భీమార్జున నకుల సహదేవులకు ఇబ్బంది లేదు. విరాట నగరే తాత సంవత్సరమిమం వయం కుర్వంతస్తస్య కర్మాణి విహరిష్యామ భారత. అర్జున, ఈ సంవత్సరం మనం విరాట నగరంలో నివసిస్తూ అతనికి సేవలు చేసి పెడుతూ ఉందాము. యాని యాని చ కర్మాణి తస్య వక్ష్యామహే వయం ఆసాద్యమత్స్యం తత్కర్మ ప్రబ్రూత కురునందనాః. కురుకుమారులారా, మనం మత్స్యరాజు విరాటుని దగ్గర చేరి ఏ ఏ పనులు చేస్తామని చెప్తామో చెప్పండి. అర్జున ఉవాచ నరదేవ కథం తస్య రాష్ట్రే కర్మ కరిష్యసి విరాటనగరే సాథో రంస్యసే కేన కర్మణ. అర్జునుడు ఇలా అడిగాడు, రాజా, ఆ విరాటన్ రాజ్యంలో నీవు ఎట్లా సేవ చేస్తావు? నీకేం చేయడం ఇష్టము? ధర్మరాజు అడిగిన ప్రశ్నే అర్జునుడు ధర్మరాజును అడుగుతున్నాడు. ధర్మరాజు సేవావృత్తి లేనివాడని అర్జునుడి ఆవేదన. తెలుగులో ఇక్కడ పాండవులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్యం రమణీయంగా చెప్పబడింది. అంతటి మహనీయులు విరాటుని దగ్గర ఎలా సేవ చేస్తారు అని ఆ ప్రశ్నలోని అంతర్యం. మృదుర్వదాన్యో హ్రీమాంశ్చ ధార్మిక సత్యవిక్రమః రాజం త్వమాపదాకృష్టః కిం కరిష్యసి పాండవ. రాజా, నీవు మృదు స్వభావుడవు, దానపరుడవు, లజ్జాశీలివి, ధార్మికుడవు, సత్య పరాక్రముడవు, పాండునందన. పైగా నీవు అవతల్లో చిక్కున్నావు. నీవే పని చేస్తావు? న దుఃఖముచితం కించిత్ రాజన్ వేదయథాచనః స ఇమామాపదం ప్రాప్య కథం ఘోరాం తరిష్యసి. రాజా, సామాన్య మానవుల్లో నీకు కొద్దిపాటి దుఃఖం కూడా తెలియదు. అట్టి నీవు ఈ ఘోరమైన ఆపద నుండి ఎలా గట్టెక్తావు? యుధిష్ఠిరోవాచ శృణుధ్వం యత్ కరిష్యామి కర్మ వైకురునందనాః విరాటమను సంప్రాప్య రాజానాం పురుషర్షభాః. ధర్మరాజు ఇలా చెప్పాడు, పురుషపుంగవులైన కురుకుమారులారా, నేను విరాటుని చేరి ఏ పని చేస్తానో చెప్తాను వినండి. సభాస్తారో భవిష్యామి తస్య రాజ్ఞో మహాత్మనః కంకో నామ ద్విజో భూత్వా మతాక్షః ప్రియదేవేనః.
ప్రియదేవనః వైఢూర్యాన్ కాంచనాదాంతాన్ ఫలైర్జ్యోతిరసైః సహ కృష్ణాం లోహిత వర్ణాంశ్చ నిర్వర్త్యామి మనోరమాన్. నేను పాచికలాట ఎరుగుదును, దాని మీద కాస్త మక్కువ కూడా. కంకుడనే ద్విజుడనై మహాత్ముడైన ఆ రాజు సభలో ఒక గౌరవ సభ్యుడనవుతాను. వైడూర్యాలతోనూ బంగారంతోనూ దంతంతోనూ చేసిన నలుపు ఎరుపు రంగులు కల అందమైన పాచికలను, మన్నులను పొందిన ఫలకాలను కొనిపోయి పాచికలాట ఆడగలను. విరాటరాజం రమయన్ సామాత్యం సహబాంధవం నచ మాం వేత్స్యతే కశ్చిత్ తోషయిష్యే చ తం నృపం. మంత్రులు బంధువులతో కూడిన విరాటునితో ఆడుతూ ఆ రాజును సంతోషపెడతాను, అప్పుడు నన్ను ఎవరూ తెలుసుకోలేరు. ఆసం యుధిష్ఠిరస్యాహం పురా ప్రాణసమః సఖా ఇది వక్ష్యామి రాజానం యది మాంసో సోనుయోక్షతే. రాజా, నన్ను నీవు పూర్వం ఎక్కడుండేవాడవని అడిగితే నేను పూర్వం ధర్మరాజు ప్రాణస్నేహితుడిగా ఉన్నాను అని చెప్తాను. ఇత్యేతద్వో మయా ఖ్యాతం విహరిష్యామ్యహం యథా. నేను విరాట నగరంలో ఎట్లా సంచరిస్తానో మీకు చెప్పాను. వైశంపాయన ఉవాచ ఏవం నిర్దిశ్య చాత్మానం భీమసేనమువాచ. వైశంపాయనుడు ఇట్లా అన్నాడు, జనమేజయ, ధర్మరాజు తన ప్రవర్తనను నిర్దేశించి భీమునితో ఇలా అన్నాడు. యుధిష్ఠిర ఉవాచ భీమసేన కథం కర్మ మత్స్యరాష్ట్రే కరిష్యసి హత్వా క్రోధవశాంస్తత్ర పర్వతే గంధమాదనే యక్షాన్ క్రోధాభితాం రాక్షాన్ రాక్షసాంశ్చాపి పౌరుషాన్ ప్రాదాః పాంచాలకన్యాయై పద్మాని సుబహూన్యపి. ధర్మరాజు ఇలా అన్నాడు, భీమసేన, నువ్వు మత్స్యదేశంలో ఏ పని చేస్తావు? గంధమాదన పర్వతం మీద క్రోధవశులని యక్షులను, పరాక్రమవంతులై అరుణనేత్రులైన రాక్షసులను చంపి ఎన్నో పద్మాలను ద్రౌపదికిచ్చావు. బకం రాక్షస రాజానాం భీషణం పురుషాదకం జఘ్నివానసి కౌంతేయ బ్రాహ్మణార్థమరిందమా క్షేమా చాభయ సంవీత ఏకచక్ర త్వయా కృత. శత్రునాశక, ఏకచక్రపురంలో బ్రాహ్మణుని కోసం నరభక్షకుడు భయంకరుడైన బకుడని రాక్షసుడు రాజును చంపావు. ఏకచక్రపురాన్ని నీవు క్షేమంకరము నిర్భయము చేశావు. హిడింబం చ మహావీర్యం కిర్మీరం చైవ రాక్షసం త్వయా హత్వా మహాబాహో వనం నిష్కంటకం కృతం. మహాపరాక్రమవంతుడైన హిడింబుని, కిర్మీర రాక్షసుని చంపి వనం నిష్కంటకం చేశావు. ఆపదం చాపి సంప్రాప్త ద్రౌపది చారుహాసిని జటాసురవధం కృత్వా త్వయా చ పరిమోక్షిత మత్స్యరాజాంతికే తాత వీర్యపూర్ణోత్యమర్శనః వృకోదర విరాటే త్వం రంస్యసే కేన హేతునా. చక్కని చిరునవ్వు నవ్వే ద్రౌపది ఆపదలో చిక్కున్నప్పుడు జటాసురుని సంహరించి ద్రౌపదిని విడిపించావు. అంతటి పరాక్రమశాలి, నీ కోపం ఎక్కువ భీమా. మత్స్యరాజు దగ్గరికి ఎలా చేరుతావు, ఎలా ఉంటావు? ఇది శ్రీ మహాభారతే విరాట పర్వణి పాండవ ప్రవేశ పర్వణి యుధిష్ఠిరాది మంత్రణే ప్రథమోధ్యాయః. ఇది శ్రీ మహాభారతం అనే విరాట పర్వమున పాండవ ప్రవేశమున ఉపపర్వమున ధర్మరాజాదుల సమాలోచన అను ప్రథమోధ్యాయము. దక్షిణాత్య అధిక పాఠంలోని 6 శ్లోకాలు కలిపి మొత్తం 34 శ్లోకాలు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.